మీరు ఎక్కడో మహబూబ్ నగర్లో ఉంటే కేసీఆర్ గారు మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించి మిమ్మల్ని నాయకుడిగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నీవు అందుబాటులో ఉండాలని చెప్పేసి అని పిలిపించాడు ఆయన. అంతటి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ గారు నన్ను హైదరాబాద్ ఒక మాట చెప్తున్నా సార్, నాకు హైదరాబాద్ పిలిపించేసి నాకేం ఇలుగొనియలేదు ఆయన, లేకపోతే నా ఇంటికి కిరాయి ఏం కట్టలేదు సార్. నేను నా ఇంటికి కిరాయి నేనే కట్టుకుంటున్నాను, నా పని నేనే చేసుకుంటున్నాను. నా బాధ్యతలో భాగంగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన అదే పరిస్థితి. ఆ రోజు నుంచి ఇక్కడనే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా చేసి మీకు ఇంత రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారిని ఈరోజు గద్దె దింపాలంటున్నారు. రాజకీయ భిక్ష ఆయన ఎందుకు పెట్టినండి, మేము పెట్టాము అతనికి రాజకీయ భిక్ష. వాస్తవానికి 60-70 ఏళ్ళు అయింది అలా అధికారం పోయి, మళ్ళా అధికారాన్ని ఈ రూపాన తెచ్చుకుండా ఆయన. ఈ రూపాన తెచ్చుకొని ఈరోజు మా మీద మళ్ళీ సవారీ చేస్తున్నాడు. అంటే పులి మారినా పులి సార్క మారదు అన్నట్టు, చింత మారిన చింత పులుపు మారదు అన్నట్టుగా కేసీఆర్ గారి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయంగా, సమానత్వంగా, సమాన అభివృద్ధితో జరుపుతాడు అనుకున్నాం. కానీ మళ్ళీ వెనకటి బుద్ధి మర్చిపోలేదు కేసీఆర్. అలా పెత్తందారి తనం మర్చిపోలేదు, ఇంటి రాజకీయం మర్చిపోలేదు, పెత్తందారి తనం మర్చిపోలేదు, దొర ఇజాని మర్చిపోలేదు అని చెప్పేసి అనేది ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. అంటే అందుకొరకే చెప్తున్నా, పులి మారలేదు, పులి సార్క మారలేదు. పులి మారినా సార్క మారలేదు, చింత మారినా పులుపు మారలేదు. చింతమడక చంద్రయ్య అదే చింత చెట్టు కింద కూర్చొని ప్రజలకు చిత్తకథలు చెప్పినట్టుగానే తెలంగాణ ప్రజలకు ఈరోజు చిటికథలు చెప్తున్నాడు, మమ్మల్ని మోసాలు చేస్తున్నాడు. ఓడ దాటిదాకా ఓడమల్లప్ప అంటాడు, ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప అంటాడు కేసీఆర్. ఏ పరిస్థితి అయింది మాది. ఈరోజు నిజంగానే మేము కేసీఆర్ మీద మాకు వ్యక్తిగతమైన కక్ష లేదు. కారణం ఏంటంటే మమ్మల్ని నాశనం చేస్తుండో ఆ వ్యవస్థనంతా మొత్తం బస్టు పట్టించాడు. తెలంగాణను ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చట్లే కేసీఆర్. మోసం చేస్తున్నాం, మనం మోసం చేసే గుణం మారలేదు కేసీఆర్, కనుకనే గద్దె దించాలనుకున్నాం. ఇది ఇప్పుడు ఉద్యమాలు, రాజకీయాలు ఇవేనా? ఫ్యామిలీతో కలిసి అలా ఎక్కడ బయటికి వెళ్ళడాలు, సినిమాకి వెళ్ళడాలు? ఇప్పుడు జనరల్గా ఎక్కడ ఉంటుందన్న, ఇప్పుడు మాకు ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి అవకాశం ఉంటాయి. కానీ పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో అయితే నేను ఆ సినిమాలు కూడా మర్చిపోయాను. నాకు సినిమాలు ఎప్పుడు చూస్తుంటే నేను బాగా సినిమాలు చూసేవాడిని, మంచిగా డ్యాన్సులు ఆడుతుని, పాటలు పాడేటోని. డ్యాన్సులు ఆడతారు మీరు? ఆడుతుంటే మేము పిల్లలు ఉన్న సమయంలో ఆడుతునే వాళ్ళం కూడా. అంతేందుకు ఉద్యమాల్లో నేను జననాట్య మండలిలో గజ్జె కట్టుకొని పాట పాడినవాడిని నేను. వేదికల్లో, దండోర వేదికల్లో నేను గజ్జె కట్టుకొని గోజి గుంగడ వేసుకొని పాట పాడినవాడిని నేను. అంటే నేనేమంటున్నా సార్, ఐఎమ్ ఆల్రౌండర్. ఆడతాను, పాడతాను, దుంకుతాను, గర్జిస్తాను, అవసరం అనుకునే కాడ లడాయి కూడా చేస్తాను. కేసీఆర్ గారి మీద ఏమైనా ఒక పాట పాడగలరా ఇప్పుడు? ఆయన మీద నేను పాట పాడింది లేదు, ఇప్పుడు పాడవలసిన పరిస్థితి కూడా లేదు సార్. వాస్తవానికి ఆ రోజు నేను కేసీఆర్ మీద నేనే పాట రాయలేదు, ఏమంటున్నా అది పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. అంటే ఆ లక్ష్యం అనేది మాకు ఆ పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ పాలన చూస్తుంటే మొత్తం అంటే మమ్మల్ని మేమే అసలు కంట్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్తున్నాను. కానీ ఓటుతోనే ఆయన గద్దె దించాలి కనుక ఓటు చైతన్యం అనేది తీసుకురావాలనే లక్ష్యం తప్ప వేరేది లేదు. ఆ ఓటుతోనైతేనే అతను మేము రాజకీయ అధికారానికి కిందికి దించగలుగుతాం. భౌతికంగా ఏం చేయగలుగుతాం అతన్ని? విద్యార్థి దశలో ఉద్యమాల వైపే ఉన్నారా, క్రీడలలో కూడా ఏమైనా రాణించేవారా మీరు? అన్నా విద్యార్థి దశలో కేవలం ఉద్యమాల వైపే నడిచారా, క్రీడల్లో కూడా ఏమైనా ఉండేవారా? లేదు 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 లేదు, ఏ క్రీడ లేదు. నేను ఉద్యమాలే, జీవితం అంతా ఉద్యమాలే, జీవితం మొత్తం ఉద్యమాలే. ఓకే. పోరాటమే మా బతుక అయిపోయింది. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం.